వావ్ ఇది సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో రోడ్డే సూపర్ ఉంది అసలు. క్లోజ్ కావట్లే కానీ ఇది భలే ఉంది. లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. $2 మిక్స్ అవుతున్నాయి చూడండి ఇక్కడ. భలే ఉంది అసలు. వెల్కమ్ టు యానం. స్టాచ్యూ సూపర్ ఉంది, చాలా హైట్. ఎనుకుంటే సూపర్ ఉంది. వెల్కమ్ టు యానం. ఎంత బాగుంది చూడండి ఇది. ఇంకా ఫోన్. ఓకే, మనమైతే ఇప్పుడు యానం నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాం డైరెక్ట్ అన్నవరం. సో ఇప్పుడే అన్నవరం రీచ్ అయినాం. అన్నవరం రీచ్ అయ్యి కూడా ½ అన్ అవర్ అవుతుంది. ఎంత బాగుంది చూడండి, లొకేషన్ సూపర్ ఉంది. ఇప్పుడు మనం స్ట్రైట్ ఇటు వెళ్తే అంతర్వేది టెంపుల్కి వెళ్ళే రోడ్ ఇది. సూపర్ ఉంది అసలు లొకేషన్. రోడ్డే సూపర్ ఉంది అసలు, బాగుందిగా. సూపర్ ఉంది రోడ్డు అయితే. ఇక్కడ కారు పెట్టేసి ఈ లొకేషన్ని ఆస్వాదిద్దాం. సూపర్ రోడ్డు కూడా రాకుండా. ఉంది. ఇది గోదావరి వాటర్ సముద్రంలో, అటు నువ్వు చూడు, గోదావరి వాటర్ సముద్రంలో కలిసే ప్లేస్. నెక్స్ట్ లెవెల్ ఉంది. సూపర్ ఫెంటాస్టిక్, గోయింగ్ అన్బిలీవబుల్. అసలు దీని నుంచి బ్రిడ్జ్ ఉంటే బాగుందా? సూపర్ పెట్టినా లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అంతర్వేది టెంపుల్కి వచ్చేసాం. వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం పదండి. ఇంకా లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. ఏమైంది? ఏమన్నారు? టెంపుల్ బాగుంది. ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది. టెంపుల్లోనే కూర్చున్నాం. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. రష్ కూడా ఏం లేదు. తొందరనే దర్శనం అయిపోయింది. జస్ట్ ఒక 2 minutesలో అయిపోయింది దర్శనం. బట్ టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది.
చిన్న మండపం లాగా ఉంది. సూపర్ ఉంది. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఇది గర్భగుడి. ఇది మెయిన్ టెంపుల్. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇలా ఫోటోలు తీసుకోవాలా. ఇలా ప్రశాంతంగా ఉంది టెంపుల్. తీస్తుంది. చాలా బాగుంది ఆ టెంపుల్. చాలా బాగుంది టెంపుల్ అయితే, ప్రశాంతంగా ఉంది. సూపర్. స్వీట్ ఐటమ్. సో ఫ్రీ అన్నదానం ఉంది. అన్నదానం తినడానికి వచ్చాము. కొంచెం అడిగినందుకే అడిగిన తిన్నాను చెప్పు ఉంటారా అయిపోతే నేను సూపర్ ఉంది. బాగున్నాం. అన్నదానం పెడతారని చెప్పాను. డ్రైవర్ ఏం చెప్పాడు, తొందరగా పోండి 12:30కి క్లోజ్ చేస్తారు. అన్నదానం కూడా లోపల ఉంటుంది. బాగుంటుంది అంటే బాగుంటుంది. లైట్గా వర్షం స్టార్ట్ అయింది, బట్ అన్నదానం మాత్రం సూపర్ ఉంది. టేస్ట్ పులిహోర సాంబార్ బాగుంది. ముగ్గురు వచ్చినప్పుడు 4-5 రోజులు ఉండే దేవుని కాడ అన్నం తినాలి, ఇక్కడ రూమ్ తీసుకోవాలి. ఈ చేపలు కథ ఈడేంది వ్యవస్థ ఎట్లా నడుస్తుంది, మనం ఎట్లా బిజినెస్ చేయాలని చూడాలి. కోట్లలోనే ఇది వంట గెస్ట్ హౌస్ పెడితే కొనేద్దాం. 5 కోట్లు అంటావు అంతే. 5 కోట్లలో చెక్ బుక్ తినను మన నేను మర్చిపోయి వచ్చిన. జేబులో 1000 రూపాయలు లేవు కానీ ఉన్నాయి నా పర్సులో 1000 రూపాయలు ఉన్నాయి. అక్కడ 1000 రూపాయలు ఉన్నాయి. నేను నీకన్నా రిచ్. ఆ 1000 రూపాయలు దాదాపు ఉన్న 3-4 నెలల నుంచి అట్లనే ఉంటాను. గ్రేట్ అసలు. అవి ఓన్లీ నేను ట్రిప్ కోసమే పెట్టుకున్న డబ్బులు అన్నట్టు. ఈ బయట వాటికి దిగాను అసలు. ట్రిప్ కోసం కదా బాబు ముందర డబ్బు ఉంది. ఓకే చూద్దాం పాపం. వచ్చేసాం సముద్రం దగ్గరికి. ఇక్కడ వాటర్ అంతా రెడ్డిష్ కలర్లో ఉన్నాయి. మొత్తం వాటర్ అంతా రెడ్ కలర్లో ఉంది. లైట్గా వర్షం స్టార్ట్ అయింది. మేబీ గోదావరి కలిసే రూట్ అది అన్నట్టు. అక్కడ గోదావరి సముద్రంలో కలిసే ప్లేస్. బాగుంది లొకేషన్. ఎస్ అదే లైట్ హౌస్. లైట్ హౌస్ ఉంటే లైట్ వెలిగేది తెలియదు నాకు. అలా పోతే కూడా చెప్తుంది. ఇది క్వశ్చన్ పేపర్ కాబట్టి ఆన్సర్ పేపర్ సముద్రంలో కలుస్తుంది. ఇది ఇప్పుడు కనిపించేదంతా గోదావరి అండ్ అది సముద్రం. కరెక్ట్. ఇంకో వాటర్ సముద్రంలో అక్కడ కలుస్తాయి. అలలు సముద్రంలో ఇటు సైడ్ వస్తున్నాయి. ఇందులో మాత్రం సముద్రం అలలు చూడండి ఇటు వస్తున్నాయి. ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్. ఇక గోదావరి వాటర్లో కలిసి ఇదంతా ఒకటేసారి ఒక అల ఇటు ఒక అల ఇటు వస్తుంది. చాలా బాగుంది ఇక ప్లేస్. సూపర్. చాలా బాగుంది కదా ఎగ్జాక్ట్గా గోదావరి సముద్రంలో కలిసి ప్లేస్కి వచ్చేసాం. నాకైతే సూపర్ అనిపిస్తుంది. వెదర్ కూడా చాలా చల్లగా ఉంది ఇక్కడ.
వెల్కమ్ టు యానం. స్టాచ్యూ సూపర్ ఉంది, చాలా హైట్. వెల్కమ్ టు యానం. విశాఖపట్నం 186 ఉంది. ఇట్లా వచ్చినాం. నేను 2019 డిసెంబర్లో బైక్ రైడ్ చేసుకుంటూ వచ్చినాం ఈ రూట్లో. ఇది రాజమండ్రి నుంచి వస్తాం అన్నట్టు. స్వాగతం సుస్వాగతం యానం. వెల్కమ్ టు యానం. ఇక్కడ వెల్కమ్ టు యానం. పోతుంది రైట్కి పోని. కేసు బండ్లు ఇవ్వండి. ఎవరిని మన బుర్ర ఎక్కువ ఉన్నాయి. రైట్కి పోని. రైట్ మనిషి సూపర్ ఉంది కదా. ఎగ్జామ్ ఎనుకుంటే సూపర్ ఉంది. మనం వచ్చిన బ్రిడ్జ్ అదే. ఓకే అదే స్టార్ట్ అయ్యేది ఇటే ముందే. నా ఫోటో ఇక్కడనే ఉంటుంది దిగింది. చాలా బాగుంది కదా స్టాచ్యూ. భారతమాత స్టాచ్యూ రిలయన్స్ ఇండస్ట్రీస్ వారి సౌజన్యంతో అంట. 2019 డిసెంబర్లో వచ్చాను నేను. 19 డిసెంబర్లో సేమ్ టైంకే వచ్చాను. డిసెంబర్ 25, 26 టైంలో బైక్ రైడ్ చేసుకుంటూ వచ్చాము నేను మా ఫ్రెండ్. అండ్ మళ్ళీ 5 years తర్వాత మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చాను. ఆల్మోస్ట్ ఇంచుమించు ఒక 2-3 days అటు ఇటు. వెల్కమ్ టు యానం. శివలింగం, పెద్ద శివలింగం. లాస్ట్ టైం నా బ్లాగ్లో ఉంటుంది 2019 డిసెంబర్లో. సో అప్పుడు ఇక్కడే నేను ఫోటో దిగింది వినాయకుని దగ్గర దిగింది. ఇప్పటికీ నా డీపీ, ఫేస్బుక్ డీపీ అదే ఉంటుంది. వినాయకుని స్టాచ్యూ దగ్గర దిగింది ఈవినింగ్ టైంలో. న్యాచురల్గా వచ్చింది ఆ పిక్ అయితే. ఇక్కడ సేమ్ ఆ బ్రిడ్జ్ అదంతా వచ్చింది. కానీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఇది లేదు బోటింగ్. ఈసారి బోటింగ్ కూడా ఉంది. ఇప్పుడు మనం యానంలో బోటింగ్ చేయబోతున్నాం. అక్కడ ఐలాండ్ ఉంది కదా, ఆ ఐలాండ్ వరకు వెళ్ళేసేస్తాం. ఒక్కరికి 150 రూపీస్ అంట. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు బోటింగ్ చేయలే, కానీ ఈసారి బోటింగ్ చేస్తున్నా. ఈ వాయిస్ వినిపిస్తుందో వినిపించదు, ఎందుకంటే మైక్ కూడా లేదు దీనికి. మనం వెళ్ళబోయే లొకేషన్ అదే. అక్కడ కనిపిస్తుంది కదా ఐలాండ్. సో బోట్ జర్నీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే. ఓకే, బాగుంది, పర్లేదు. ఈచ్ 150. కనీసం ఐలాండ్ చుట్టూ తిప్పిన అయిపో. జస్ట్ ఆడి వరకు వెళ్ళి అలా తిరిగేసి వచ్చేసాం. ఓకే, మరీ అంత బాగాలేదు కానీ పర్లేదు, వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక రావి చెట్టు ఉంది. ఎంత బాగుంది ప్లేస్. జస్ట్ నాకు ఇంతకుముందు ఒక మెమొరీ వచ్చింది గూగుల్ ఫొటోస్లో. 5 years బ్యాక్ ఇదే డేట్కి ఇదే రోజు ఇక్కడే ఉన్నా. సేమ్ మళ్ళీ అనుకోకుండా ఇక్కడికే వచ్చా. ఎగ్జాక్ట్గా 5 years అవుతుంది యానం వచ్చి. సో సేమ్ డేట్ సేమ్ టైంకి మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చాం. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్, సూపర్ అసలు. ఓకే, మనమైతే ఇప్పుడు యానం నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాం. డైరెక్ట్ అన్నవరంకి ఒక 3 hours పట్టుద్దంట జర్నీ. సో మొత్తం హైవే రోడ్డే. ఒకవేళ పాసిబుల్ అయితే అన్నవరంకి వెళ్దాం. ఇప్పుడు టైం 6:25 అవుతుంది. 9:30 వరకు వెళ్ళిపోవచ్చు. ఓకే, లెట్స్ గో టు అన్నవరం.
సో ఇప్పుడే అన్నవరం రీచ్ అయినాం. అన్నవరం రీచ్ అయ్యి కూడా హాఫ్ అన్ అవర్ అవుతుంది. 9:33కి ఏమో రీచ్ అయినాం. నౌ టైం 10:08 అవుతుంది. రూమ్ కూడా తీసుకున్నాం. రూమ్ కాస్ట్ వచ్చేసి 950 రూపీస్. యాక్చువల్గా 100-200 రూపీస్ రూమ్స్ కూడా ఉన్నాయి కానీ అవి ఫుల్ అయిపోయినాయంట. సో ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ ఇదే 950 రూపీస్. రూమ్ అయితే బాగుంది. అండ్ టెంపుల్ వచ్చేసి అక్కడ ఉంది. ఇది కొండ మీద, అదంతా కింద. మన కారు అక్కడ పార్క్ చేసాం తార్ పక్కన. అదే టెంపుల్. ఈ చీకట్లో కనిపిస్తుందో లేదో. ఈ వీడియోకి ఇంతే ఇంకా. సో పడుకొని మార్నింగ్ 4:30కి లేచి టెంపుల్కి వెళ్ళాలి, పూజ ఉంది. సో మళ్ళీ రేపు మార్నింగ్ దర్శనం తర్వాత కలుద్దాం. బాయ్ బాయ్.